శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి ఓం సాయి. సాయి ధర్మాన్ని పాటింపమని చెబుతారు. అది రాజశాస్త్రంలాగా ఉండదు. ఆప్తమిత్రుని వాక్కులా ఉంటుంది. అందరూ వైశ్యదేవం చేయండి అని చెప్పేవారు బాబా. అంటే అన్నమును అగ్నికి ఆహుతి చేయమని చెప్పేవారు బాబా. సాయిబాబా తనకు తెలిపిన వైశ్వదేవమును గురించి సగుణ మేరీ నాయక్ శ్రీ బివి దేవి గారితో సంభాషించాడు. అది జూలై 28, 1921. అనంతరం సగుణ మేరీ నాయక్ శ్రీ బివి నరసింహస్వామి గారితో కూడా అనేక విషయాలను ముచ్చటించారు. అందులో ఒకటి వైశ్వదేవము. 1912లో సగుణ్ షిరిడీకి వచ్చాడు. ఉద్యోగం ఏమీ లేదు. తర్వాత టీ పలహారాలు అంగడి నడిపేవాడు. సాయిబాబాకు నైవేద్యం వండి నివేదించడం మొదలుపెట్టాడు. అలా 2 సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు సాయి కలలో సాక్షాత్కరించారు. నాకు మెత్తగా ఉడికించిన అన్నం ఉపాహారంగా తీసుకునిరా అని ఆయన ఆదేశించారు. ఆ స్వప్నంలో తాను ధుని వద్ద నిలబడినట్లు కనుగొన్నాడు సగుణ మేరీ నాయక్. మర్నాడు ఉదయం మెత్తటి అన్నాన్ని, అప్పడాన్ని, పెరుగును తీసుకుని వెళ్ళి సాయికి సమర్పించాడు సగుణ్. ఆ విధంగా ఉదయం 7 గంటలకు సాయికి సమర్పించాడు. అలా 2 ఏండ్ల పాటు. ఒకరోజు యథావిధిగా అన్నాన్ని తెచ్చాడు సగుణ్. ఆ అన్నం మీద నేతిని వేశావా అని సాయి ప్రశ్నించారు. లేదు అని సమాధానమిచ్చాడు సగుణ్. ఇక నుండి కొంచెం నెయ్యి కలిపితే అని ఆదేశించారు. సగుణ్ అలాగే తెచ్చాడు నేతిని కలిపి. సాయిబాబాయే 1-2 పిడికిళ్ళ ఆ అన్నాన్ని ధునికి సమర్పించారు. ఇక నుండి ధునికి కొంత అన్నాన్ని సమర్పించి మిగిలింది నాకివ్వు అన్నారు సాయి. సగుణ అలానే సాయి మహాసమాధి చెందే వరకు ఆ వైశ్వదేవ పూజ అంటే అగ్నికి అన్నాన్ని ఆహుతి చేయడం చేసేవాడు. మహాసమాధి తర్వాత నేతిని కలిపిన అన్నాన్ని మసీదుకు తీసుకువెళ్ళి ముందు కొంత ధునికి సమర్పించి మరికొంత సాయి పటం ముందుంచి మరికొంత కొళంబాల ఉంచి మిగిలినది కుక్కలకు వేసేవాడు. ఇది సాయి పాటించి తెలిపిన వైశ్వదేవము. ప్రస్తుతం దీనిని మధ్యాహ్నం షిరిడీ సంస్థాన పూజారి ద్వారకామాయిలో నిర్వహిస్తున్నారు. జై సాయిరాం.